నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతం చదువుకుంటూ ఉన్నాము. అయితే ఈ స్కందము గంగన్న గారు రాసి ఇచ్చారు మనకు. ఏం జరిగిందంటే, మన నాభి ఆయన భార్య మేరుదేవితో సహా కలిసి బిడ్డల కోసము తపించాడు. కొంతమంది ఋత్విక్కులను వాళ్ళను అందరినీ పెట్టుకుని ద్రవ్యాలవన్నీ సమకూర్చుకుని వేదోక్తంగా ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు వాళ్ళ మనసుల్లో సాక్షాత్కరించాడు. ఋత్విక్కులు చేయగలిగిన స్తుతి చేశారు. అయితే చేస్తూ ఉన్న స్థుతిలో కూడా వాళ్ళు మాకర్థమయ్యింది ఇంతే. మా పెద్దలు ఏమి నేర్పించారో దాన్ని మేము ఇక్కడ స్తోత్రంగా చెప్పగలము. అంతవరకే తప్ప మాకింకేమీ తెలియదు. నిన్ను మేము వర్ణించలేము. నీ గురించి మాకు పూర్తిగా తెలియదు అని వాళ్ళు పాపం ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పారు. మా పెద్దలు మాకు ఎంత వినిపించారో అంతవరకు మాత్రము మేము నీకు పూజలు చేయగలము. మా పెద్దలు మాకు నేర్పించినంత వరకు నేర్చుకున్నాము. అంతవరకు ఏ విధంగా చేయాలి అని క్రియలు చూపించారు. ఆ విధంగా పూజలు చేయగలము. నిన్ను కూడా మేము సంస్తుతి చెయ్యలేము. ఎందుకు అంటే మళ్ళీ అంతే విషయము. మా పెద్దలు మాకు ఏది ఉపదేశం చేశారో అంతవరకే మాకు తెలుసు. నేర్పించారు నామాలు, స్తోత్రాలు అటువంటివి, మంత్రాలు అటువంటివి. అవి మాకు నోటికి వచ్చు, అప్పజెప్పగలము. మాకు తెలిసింది ఇంతేనయ్యా అని వాళ్ళు చెప్తూ వాళ్ళకింతకి విషయం అర్థం కాలేదని చూపించారు. వాళ్ళు చదువుకున్న వేదాల్లోని మంత్రాల్లో ఉన్న విషయం ఏమి అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. ఒకటేమి అంటే, మేము నిన్ను ఎల్లప్పుడూ తలుస్తూ ఉండాలి అనుకుంటూ కోరుతూ ఉన్నారు. కాబట్టి వేరుగా చూస్తూ ఉన్నారు. భేదం చూస్తూ ఉన్నారు. రెండోది నీ వంటి పుత్రుడు కావాలని నాభి కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు అటువంటి వరము ఇవ్వవలసింది అని చెప్తూ ఉన్నారు. వేదం ఏం చెప్తున్నది? ప్రతి వాక్యంలో రెండోది లేదు అని చెప్తూ ఉన్నది. వేదవాక్యాలన్నీ ఏకమేవ అద్వితీయం అని చెప్తూ ఉంటే, అటువంటిది ఇంకోటి కావాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన యజ్ఞపురుషుడు రూపంలో వచ్చిన భగవంతుడు అన్న పేరుతో ఉన్న బ్రహ్మము అని కూడా పిలువబడే ఆత్మ అంటే వాళ్ళ స్వరూపమే వాళ్ళకి ఆ రూపాల్లో కనిపించి, ఓకే, ఆత్మ గురించి వీళ్ళకి అర్థం కావట్లేదు, చెప్పవలసి ఉన్నది అని నిర్ణయించుకుని నాభి పుత్రుడుగా కావాలని కోరాడు. వీళ్లకు పుత్రము అంటే వాళ్లను తరింపచేసే జ్ఞానము, ఆత్మ జ్ఞానము లేకుండా ఉన్నది, అది లుప్తమై ఉన్నది. అందుకని వీళ్లకు కూడా పుత్రము కావాలి. అంటే పుంసాంత్రాయతే ఇతి అని పురుషులను తరింపచేసే ఆత్మ జ్ఞానము వీళ్లకు ఉపదేశం చేయాలి. మన నాభి ఇంకా ఆత్మ జిజ్ఞాసతో లేడు. ఆత్మజ్ఞానం కావాలన్న ఇచ్చ ఇంకా ఆయనలో కలగలేదు. పుత్రుడు కావాలి, ఇంకేంటో కావాలి అని ధర్మ జిజ్ఞాసతో ఉన్నాడు. కాబట్టి పోనీ ఆ విధమైన ఆయన నమ్మే పుత్రుడు కూడా ఆయనకు కలగవలసి ఉన్నది. ఈ 2 రకాల పుత్రములు ఇహపరాలను సాధించడం కోసము అని వైదికంగా ఏవో కర్మలు చేయడం వల్ల కలిగే పుత్రులు కావాలి అని నాభి కోరుతూ ఉన్నాడు. అసలు ఆత్మోద్ధరణకు కావలసిన ఆత్మ జ్ఞానము, పుత్రము కావాలి అని మన ఋత్వికులకు తెలియని కూడా తెలియట్లేదు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఈ 2 రకాల పుత్రంగా అవతరించాలని నిర్ణయించుకున్నారు. దిగంబరులు, తపస్సులు, జ్ఞానులు, ఊర్ధ్వరేతస్కులు, నైష్టికులు వీళ్లకు యోగ ధర్మాన్ని, ఆత్మయోగ ధర్మాన్ని, జ్ఞానము, యోగం అంటే జ్ఞానాన్ని, స్వధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి అని ఆయన నిర్ణయించుకుని నాభికి కొడుగ్గా జన్మించాడు. వీళ్ళందరికీ ఉపదేశం చెయ్యాలని ఆయన ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న విషయము మనకు మళ్ళీ మన భగవద్గీతలో ఉన్నది.
దాన్ని చూస్తూ వెళ్దాము. మన భగవద్గీతలో 4 అధ్యాయంలో ఈ అధ్యాయానికి ముందు కొంత భాష్యం రాస్తూ మన శంకర్ల వారు ఏదైతే ఈ యోగం ఉన్నదో, ఈ 2 అధ్యాయాల్లో అంటే రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో చెప్పబడ్డది జ్ఞాన నిష్ఠా లక్షణమైన సన్యాసము. అది కర్మయోగోపాయము. కర్మయోగం అన్న ఉపాయంతో జ్ఞాన నిష్టను సాధించి, దాంతో పరమార్థాన్ని పొందడానికి ఆ సన్యాస యోగము, జ్ఞాన యోగము అంటే కర్మ సన్యాసం కంప్లీట్‌గా కర్మల్ని వదిలిపెట్టడం ఏదున్నదో, దాన్ని చెప్తూ ఇంక అయిపోయింది చెప్పడం అనుకున్నారాయన. భగవంతుడు ఇంత స్పష్టంగా 2 అధ్యాయాల్లో చెప్పాను నేను. ఇంక అనుమానాలేమీ ఉండవు వీళ్ళకు. వేదార్థ జ్ఞానం మొత్తం అంతా ఈ 2 అధ్యాయాల్లో చెప్పడం పూర్తయింది. అది పరిసమాప్తమయింది. ఎందుకు అంటే ప్రవృత్తి లక్షణం, నివృత్తి లక్షణంతో ఉన్న ఈ యోగము చెప్పాలనుకున్నాను, చెప్పాను. అయిపోయింది చెప్పడం గాబట్టి, ఈ వేదార్థమంతా ప్రవర్తింపచేశాను గాబట్టి, ఇంక ఇది అసలు ఎవరి నుంచి ఎవరికి నేను చెప్తూ వచ్చాను అని వంశ కథను చెప్తాను అని అనుకున్నవారై, ఆ వంశ వర్ణన పరంపరగా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా వచ్చింది అని చెప్తూ వచ్చారు మొదటి శ్లోకంలోనే. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ అని చెప్పారు. దీనికి మన శంకర్ల వారు భాష్యం రాస్తూ, ఇమం అంటే ఈ 2 అధ్యాయాల్లో, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఈ రెండింట్లో చెప్పబడ్డదేదున్నదో దాని పేరు యోగం. దాన్ని ముందు వివస్వతుడికి అంటే ఆదిత్యుడికి ఎప్పుడు స్వర్గాదిలో, సర్గాది అంటే సర్గం అంటే సృష్టి మొదలవుతూ ఉన్న సమయంలో, ఆది కాలంలో అహం నేను ప్రోక్తవాన్ చెప్పాను. ఈ యోగాన్ని, ఈ జ్ఞానాన్ని నేను ఎవరికి ఉపదేశం చేశాను? వివస్వతుడికి చేశాను. వివస్వతుడు ఎవరింతకీ? జగత్ పరిపాలయితॄణాం క్షత్రియాణాం బలాధానాయ. జగత్తుని పరిపాలించడం కోసము క్షత్రియులుంటారు. వాళ్లకు ఈ జ్ఞాన బలం గావాలి. దానివల్ల ఏం జరుగుతుంది? తేన యోగ బలేన యుక్తాః. ఆ జ్ఞానమన్న, యోగమన్న బలంతో కూడిన వాళ్ళై బ్రహ్మను రక్షించడానికి వీళ్ళు సమర్థులై భవంతి ఉంటారు. ఈ బ్రహ్మము, ఆ క్షత్రము రెండూ పరిపాలించబడితే జగత్తు మొత్తము పరిపాలించబడుతుంది. దానికి వీళ్ళిద్దరూ కాపాడబడితే అదే అలం చాలు అని ఆయన నిర్ణయించుకున్నారు. ఇక్కడ రెండే చెప్పారు బ్రహ్మ, క్షత్రము అని. బ్రహ్మ, క్షత్రాలు రెండే చెప్పారు. మిగిలిన రెండేమైపోయాయి? చాతుర్వర్ణ్యం గదా అని అనిపిస్తుంది గాని కాదు. ఉన్నవి రెండే 2. అసలు 2 గూడా లేవు. ఉన్నది ఒకటి. ఏకం ఏవ అద్వితీయం. కానీ ఎవరైతే కర్మాధికారులై ఉంటారో వాళ్లకు కర్మల్లో నిష్ఠ ఉంటుంది గాబట్టి, ఆ కర్మనిష్ఠ ఒకటి ఉంటుంది. ఆ కర్మనిష్టలో ఉన్న వాళ్ళందరినీ క్షత్రియులని పిలుస్తారు. వాళ్ళు క్షాత్రంలో ఉంటారు, కర్మల్లో ఉంటారు. ఎవరైతే జ్ఞాననిష్టలో ఉంటారో అటువంటి వాళ్ళందరూ బ్రహ్మమై ఉంటారు. ఈ విధంగా ఉన్నవి మొత్తం రెండే. అయితే జ్ఞాననిష్ట లేదా కర్మనిష్ట. జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళను బ్రాహ్మలు అని పిలుస్తారు. కర్మనిష్టలో ఉన్న వాళ్ళను క్షత్రియులు అని పిలుస్తారు. అయితే ఈ కర్మనిష్టలో ఉన్నవాళ్ళు మళ్ళీ కర్మలు ఏ విధంగా చెయ్యాలి అని చూపిస్తూ, ఆ కర్మలను వరించిన వాళ్ళు మళ్ళీ 4 విధాలుగా ఉంటారు అంటూ, కర్మనిష్టని మళ్ళీ 4గా విభాగం చేస్తూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పారు. కాబట్టి ఆ 4 వర్ణాలుగా చెప్పబడ్డవేవున్నాయో, ఆ 4 కూడా కర్మనిష్టలోని భాగాలు. అవన్నీ కర్మనిష్ట అంతర్గతమై ఉంటాయి. వాటికి ఇక్కడ చెప్తున్న బ్రహ్మక్షత్రాల్లోని బ్రహ్మంతో సంబంధం లేదు. ఇది జ్ఞాననిష్ట ఉన్న వాళ్లకు మాత్రమే ఉన్న స్థితి బ్రాహ్మము. కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమి అంటే, క్షత్రియులకు నేను ఈ ఉపదేశం చేశానంటే, వాళ్ళేం చేస్తారు? బ్రాహ్మలను రక్షిస్తూ ఉంటారు. ఎందుకు? బ్రాహ్మలు వాళ్ళని వాళ్ళు పాలించుకోరు. ఎందుకు? బ్రాహ్మలకు స్వయంగా కర్మలు లేవు. బ్రాహ్మలు కర్మలు చెయ్యరు. కర్మ చేసేవాళ్ళు మళ్ళీ కర్మనిష్టలో ఉంటారు, క్షాత్రంలో ఉంటారు.
ఇక్కడ వీళ్ళందరూ కర్మల్లో ఉన్నవాళ్ళు కాబట్టి కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్లకు కర్మలను ఏ విధంగా చెయ్యాలి అని ఈ జ్ఞానాన్ని నేను ఒకవేళ ఉపదేశం చేస్తూ కర్మనిష్టలో ఉంటే ఉన్నారు. కర్మలను ధర్మంగా చేస్తూ ఉన్నారు అంటే మీకు జ్ఞానానికి, ఆ యోగానికి, ఆత్మయోగానికి మార్గమవుతుంది. అది ఉపాయంగా ఉంటుంది అని ఆయన చెప్తూ వచ్చారు. అందుకని వాళ్లకు ఉపదేశం చేశారు. ఇంకక్కడి నుంచి ఆదిత్యుడు మనువుకు చెప్పాడు. మనువు గూడా రాజే. మనువు మళ్ళీ ఇక్ష్వాకు చెప్పాడు. ఇక్ష్వాకు కూడా రాజే. వీళ్ళందరూ గూడా క్షాత్రంలో ఉన్నారు. అక్కడి నుంచి పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః సహ కాలేన ఇహ మహతా యోగః నష్టః పరంతప. అందుకని నేను మళ్ళీ చెప్పవలసొచ్చింది. పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తున్నది. అయితే కేవలము రజోగుణంతో ఉన్న రాజులకి కేవలము కర్మ చేస్తూ ఉన్న క్షాత్ర మార్గంలో ఉన్న కర్మనిష్టలో ఉన్న వాళ్లకు కాదు. కేవలము కర్మల్లో ఉన్న వాళ్ళకి ఈ యోగాన్ని ఉపదేశం చేయడం లేదు. అయితే వాళ్ళు కర్మనిష్టలో ఉండి కర్మలు చేస్తూ కూడా కానీ జ్ఞానం కోసము సాధన చేస్తూ ఋషులై ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్లకు చెప్తే రాజానహత్యతే ఋషయః రాజర్షయః. అటువంటి వాళ్ళని చూసుకుని ఈ యోగాన్ని చెప్తూ వస్తే వాళ్ళేం చేస్తారు? బ్రహ్మాన్ని రక్షిస్తారు. బ్రహ్మము మళ్ళీ క్షాత్రాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మక్షత్రాలు 2 కాపాడబడితే జగత్తంతా పాలింపబడుతుంది అని ఆయన జగత్తును ఆ ధర్మంలో నిలబెట్టడం కోసము అని చెప్తూ వస్తారు. అందుకనే నేను ఈ విధంగా ఇంతకుముందు చెప్పాను అర్జున అంటే, ఇంతకుముందు చెప్పాలంటే నువ్వు ఇప్పుడు కదా పుట్టావని అడుగుతాడు. లేదు ఎప్పుడూ ఉంటాను నేను అని చెప్తూ వస్తూ ఉన్నారు. అవన్నీ చెప్తూ ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను ఈ విధంగా సృష్టిస్తాను. నన్ను నేను సృష్టిస్తాను. ఎందుకు సృష్టిస్తానంటే ఇదిగో ఈ కారణాలకి అని ఆయన చెప్తూ వస్తారు. ఇదే పద్ధతి ఎక్కడైనా సరే. ఇక్కడ గూడా మనవాళ్ళు వీళ్ళు ఋత్విక్కులు కర్మ మార్గంలో ఉన్నారు. వేదోక్తమైన కర్మలు చేయగలరు. యజ్ఞాలవన్నీ చేయించగలరు. కర్మనిష్టలో ఉన్నారు. కర్మనిష్టలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పిన 4 వర్ణాల్లో మొదటి వర్ణము బ్రాహ్మము. అందులో ఉన్నారు వీళ్ళు. కర్మనిష్టలో భాగమైన బ్రాహ్మంలో ఉన్నారు. వీళ్ళకొకవేళ నేను ఈ యోగాన్ని, ఆత్మయోగాన్ని ఉపదేశం చేస్తే అప్పుడేం జరుగుతుందంటే వాళ్ళు క్షాత్రాన్ని కాపాడుతారు. ఎందుకు అంటే మన నాభి మొదలైన వాళ్ళు అసలు జ్ఞానం గురించిన ఆలోచన లేకుండా కేవలము లౌకికమైన కర్మల్లోనే ఉన్నారు గాబట్టి, అటువంటి క్షాత్రాన్ని వీళ్ళు కాపాడుతారు. వీళ్ళకి అర్థమైతే వీళ్ళు వాళ్ళకి చెప్తారు. ఇక్కడ ఈ ఋత్వికులకే తెలియక, మాకు తెలీదండి అని చెప్తున్నారు వాళ్ళు పాపం. మాకు తెలీదండి. మా వాళ్ళు మాకు మా పెద్దలు నేర్పించినట్టే మేము అట్లనే చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. కేవలం కర్మలో ఉన్నారు పాపం క్షాత్రంలో. అందుకని వీళ్ళకి ఒకవేళ ఉపదేశం చేస్తే, ఈ క్షాత్ర మార్గంలో ఉన్న బ్రాహ్మలకు ఉపదేశం చేస్తే, వాళ్ళు మిగిలిన క్షాత్రాన్ని కాపాడుతారు ఉపదేశాలతో, మార్గాన్ని చూపిస్తూ. దాంతో బ్రహ్మక్షత్రాలు కాపాడబడితే ధర్మం నిలబడి ఉంటుంది. ఇదే మార్గము. ఇది తగినదై ఉంటుంది అని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకని ఆయన నాభికి ఋషభుడిగా జన్మించి ఎవరికి మళ్ళీ ఉపదేశం చేస్తున్నారు? ఎవరికి మళ్ళీ ఉపదేశం చేయబోతూ ఉన్నారు అంటే, ఈ ఋత్విక్కులు మిగిలిన ఋషులందరికీ ఉపదేశం చేస్తూ ఉంటారు. అక్కడే మళ్ళీ ఋషభుల వారికి అంటే నాభికి పుత్రుడిగా పుడితే ఆయనకు ఋషభుడు అని పేరు పెట్టుకున్నారు గదా! ఈ ఋషభుల వారికి ఒక 100 మంది పుత్రులు పుడతారు. వాళ్ళందరూ గూడా రాజర్షులు. అటువంటి రాజర్షులకు, ఈ ఋత్వికులకు ఆయన ఉపదేశం చేస్తారు ఈ యోగాన్ని. ఇంత ఉన్నది ఇక్కడ విషయము. ఆయన ఎందుకు అవతరించారు? ఎవరికి ఉపదేశం చేస్తూ ఉన్నారు అన్నది ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారము, ఒక ముఖ్యమైన కారణానికి ఆయన చేస్తూ వచ్చారు. ఆ కారణం ఏమి అని మనకి ఇక్కడ భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. అసలెక్కడ అనుమానం లేకుండా ఏం జరుగుతున్నది ఏమి అని.
సరే కాబట్టి ఇప్పుడు మన నాభి కోరుకున్నాడు కాబట్టి, తనంతటి వాడు ఇంకొకడు లేడు గాబట్టి, తనే పుత్రుడుగా కలుగుతూ ఉన్నాడు. ఆయన్ని చూసి వాళ్ళ నాన్న ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. నా తండ్రి, నా బాబు, నాయన అంటూ ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ జనులందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. అన్న చోట మనము పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. భూవరుడగు ఋషభుడు తన రాజ్యంబు కర్మభూమిగాన్ ఆత్మన్ కాంచి జనులకు అందరకును ప్రియంబగునట్లు కర్మతంత్రం వెల్ల తెలుపంగ తలచి కర్మములు చేయుటకు గురువుల యొద్ద వేదంబు చదివి వారల అనుజ్ఞను వహించి శతమన్యుడిచ్చిన సతిని జయంతి కన్యకన్ పరిణయంబై అట్టి పడతి వలన భరతుడు ఆదిగా సుతులన్ నూర్వురను గాంచెను. అట్టి భరతుని పేరను అవనితలము పురవర ఆశ్రమ గిరితరు పూర్ణమగుచు అమరి భారత వర్షం నామమున మించెన్. ఆ భూవరుడగు మన ఋషభుడు, గురువుగారిప్పుడు ఋషభుడు అన్న పేరుతో ఉద్భవించారు కదా ఆయన. తన రాజ్యము కర్మభూమి, ఇది కర్మక్షేత్రము. ఎందుకు రాజ్యం అంటే దేహము, దేహంతో సహా మొత్తం జగత్తంతా కర్మభూమి, కర్మక్షేత్రము. అది కురుక్షేత్రం. కురుక్షేత్రం ఎందుకంటే కర్మకురు అని చెప్తూ ఉంటారు కాబట్టి అది కురుక్షేత్రం. అది కర్మలను ధర్మంగా ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళకది ధర్మభూమి, ధర్మక్షేత్రము అని దాన్ని ఆ విధంగా ఆత్మన్ కాంచి తన మనసులో తలుచుకుని జనులకు అందరికీ ప్రియం కలిగే విధంగా కర్మతంత్రాన్ని మొత్తాన్ని వాళ్లకు అనుశాసనం చెయ్యాలి, వాళ్ళకు తెలిసే విధంగా చెప్పాలి అని ఆయన ఆచరిస్తూ చూపిస్తూ వచ్చారు. పుట్టినప్పటి నుంచి జన్మ తీసుకుంటే ఈ జన్మ ధర్మక్షేత్రము, ఇది కర్మక్షేత్రము అని, అందులో కర్మలను ధర్మంగా ఏ విధంగా నెరవేరుస్తూ రావలసి ఉన్నది అని ప్రతి వయస్సులో, ప్రతి కాలంలో, ఏ సమయంలో ఏ విధంగా ఏ కర్మను ఎటువంటి ధర్మంగా ఆచరింపవలసి ఉన్నది అని చూపిస్తూ చేస్తూ వస్తూ ఉన్నారు. అందుకు ముందు మొత్తం నాకన్నీ తెలుసు, పుట్టుకతోటే నాకు మొత్తం తెలుసు అని చెప్పడం కుదరదు. కాబట్టి ఆయన గురువుల దగ్గర పద్ధతి ప్రకారము, ఎందుకు అంటే ఆత్మను పోగొట్టుకుని అనాత్మలను తగులుకున్న వాళ్ళు నేనెవరు అన్న స్థితి నుంచి జారిపోయిన వాళ్ళ కోసము ఆయన మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఎట్లా గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి చదువు పూర్తయింది, విద్యాభ్యాసం పూర్తయిందని గురువుగారు చెప్పిన తర్వాత ఆయనకు సమర్పించవలసిన గురుదక్షిణ సమర్పించి ఆ తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన అనుజ్ఞను వహించి ఆయన సరే ఇంకా పూర్తయింది నీ విద్యాభ్యాసం అని చెప్పిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ తగిన కన్యను చూసి వివాహం చేసుకుని ఆ తర్వాత గృహస్థ ధర్మాల్ని కలిసి వహించవలసి ఉంటుంది, ఇవన్నీ చేయవలసి ఉంటుంది అని మనకు ఏ విధంగా ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయో అదే విధంగా ఆయన ఆచరిస్తూ, ఆయన కూడా గురువుల దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనము విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత వాళ్ళ దగ్గర అనుజ్ఞ పుచ్చుకుని ఆయన మళ్ళీ తన ఇంటికొచ్చిన తర్వాత శతమన్యుడు అంటే ఇంద్రుడు, ఆయన కూతురు జయంతి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఆ వైవాహిక జీవితంలో ధర్మంగా కర్మలు చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేస్తూ ఉండగా వాళ్లకు భరతుడు మొదలైన ఒక 100 మంది కొడుకులు కలిగారు. ఈయనకు పుట్టిన ఈ భరతుడు అన్నవాడి పేరు పైనే ఈ భూమికి భారతదేశము అని పేరొచ్చింది అని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఇంతకు ముందు శకుంతల దుష్యంతులకు కలిగిన బిడ్డ పేరు కూడా భరతుడు కాబట్టే మన భరతవర్షానికి ఆ పేరొచ్చింది అని చెప్తారు కదా, అంటే అట్లానే ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి చోట ఇదే విషయము. ప్రతి ఒక్కళ్ళు కూడా భరతులే, వాళ్ళ పేరు పైన
భూమికి భారతము అని పేరుంటుంది. ఎందుకు అంటే ప్రకాశం పైన రతి కలిగిన వాళ్ళు ఎవరెవరుంటారో వాళ్ళ చేత పాలింపబడుతూ ఉన్నది అని అర్థం దానికి. సరే ఇంతకీ ఆ విధంగా మన వృషభుడు, ఆయన భార్య జయంతి వాళ్ళిద్దరికీ 100 మంది పుత్రులు కలిగారు. అందులో మొదటి పుత్రుడి పేరు భరతుడు. ఆ భారత వర్షంబునందు తమ తమ పేరున్ పరగు భూములకు కుశావర్త, ఇలావర్త, బ్రహ్మావర్త, ఆర్యావర్త, మలయకేతు, భద్రసేన, ఇంద్రస్పృక్, విదర్భ, కీటకులను తొమ్మండ్రు కుమారులను తక్కున్గల తొమ్మండ్రు పుత్రులకు ప్రధానులను చేసే. ఈ భరతవర్షంలో 9 ప్రాంతాలను ఆయన రాజ్యాలుగా విభాగం చేశాడు. ఆయనకు ఒక 9 మంది కొడుకులున్నారు. భరతుడి తర్వాత కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, దివిస్పృక్, విదర్భుడు, కీటకుడు అని. వీళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాలకు వాళ్ళను ప్రధానులను చేశాడు. ఆ తర్వాత అంతన్, కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పళాయన, ఆవిర్హోత్ర, ద్రమీఢ, చమస, కరభానుజ అన్న ఒక 9 మంది పుత్రులు కలిగారు. మొదటి కొడుకు భరతుడు, తర్వాత 9 మంది, ఒక 10 మంది అయ్యారు. ఆ 10 మంది తర్వాత ఇప్పుడు ఇంకొక 9 మంది పేర్లు చెప్పారు. ముందు 10 మంది మాత్రము రాజ్యాన్ని భాగం చేసుకుని వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. తర్వాత 9 మంది భాగవత ధర్మ ప్రకాశకులయ్యారు. వాళ్ళు కర్మనిష్టలో లేరు, జ్ఞాననిష్ట వైపుకు వెళ్ళిపోయారు. భగవత్ మహిమోపబృంహితంబులకు వారల చరిత్రంబులు ముందర ఎరింగించెదరు. ఈ 9 మంది మన కవి మొదలైన వాళ్ళ గురించి తర్వాత చెప్తాను అని చెప్తున్నారు గురువుగారు శుకుల వారు పరీక్షిత్తుకు. ఇంకెంతమంది మిగిలారు? 19 మంది అయిపోయిన తర్వాత 81 మంది ఉన్నారు. ఈ 81 కుమారుల పిత్రాదేశకరులన్ అతి వినీతులు, మహాశ్రోత్రియులు, యజ్ఞశీలురు, కర్మనిష్ఠులనైన బ్రాహ్మణోత్తములయ్యారు. తక్కిన 81 పుత్రులు తండ్రి ఆదేశం ప్రకారం నడుచుకునేవాళ్ళు, గొప్ప వినయం కలిగిన వాళ్ళు, గొప్ప శ్రోత్రియులు, బాగా చదువుకున్న వాళ్ళు, వేదాలన్నీ యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ కర్మనిష్టలో ఉన్నారు మనవాళ్ళు. ఆ విధంగా బ్రాహ్మణోత్తములయ్యారు. కర్మనిష్టలో ఉండి అందులోని 4 వర్ణాల్లో ఒక వర్ణమైన బ్రాహ్మంలో ఉన్నారు వీళ్ళు. జ్ఞాననిష్ట మార్గంలోని బ్రాహ్మము కాదు వీళ్ళది, కర్మనిష్టలోని బ్రాహ్మము. ఋషభుడు స్వతంత్రుడై సంసార ధర్మంబులను పొరయక కేవల ఆనందానుభవుండైన ఈశ్వరుడై ఉండియు ప్రాకృతుడున్ బోలే కాలానుగతంబులకు ధర్మంబులను ఆచరించుచు ధర్మ ప్రవర్తకులకు సముడును, ఉపశాంతుడు, మైత్రుడు, కారుణికుడు అయి ధర్మార్థ యశ ప్రజానంద అమృత అవరోధంబుచే గృహస్థాశ్రమములను ప్రజల నియమించుచు కొంతకాలంబు నీతి మార్గంబు తప్పక ప్రజాపాలనము చేయుచు వేద రహస్యంబులకు సకల ధర్మంబులను స్వవిదితంబులైనను బ్రాహ్మణోపదేశపూర్వకంబుగా ద్రవ్య, దేశ, కాల, వయ, శ్రద్ధ, ఋతువిక్, విధి, ఉద్దేశ ఉపచితంబులుగా ఒక్కొక్క క్రతువును శతవారంబులు యథావిధిగా చేసి సుఖంబుండెన్ అంతన్. మన ఋషభుడు ఎటువంటి వాడు? స్వతంత్రుడు. ఆయన పరతంత్రుడు కాదు. ఆయన సంసారమన్న వేరైన ఇంకొక పదార్థము నడిపిస్తూ ఉంటే ఈయన నడుస్తూ ఉండేవాడు కాదు. ఆయన ఆత్మతంత్రంతో ఉన్నవాడు. సంసార ధర్మాల్లో పొరయకన్ అందులో చేరుకోకుండా ఉండే కేవలం ఆనంద స్వరూపుడు, ఆనందానుభవమే అయి ఉన్నవాడైనా కూడా, ఈశ్వరుడై ఉన్నా కూడా ప్రాకృతుల్లాగా, ప్రాకృత మానవుల్లాగా, మామూలు మనిషిలాగా కాలానుగతమైన ధర్మాలను ఏ ఏ కాలంలో ఎటువంటి ధర్మాలను ఎట్లా ఆచరించాలి అని ఆచరిస్తూ ధర్మ ప్రవర్తకులు ఈ విధంగా నువ్వు మహారాజా వృషభ ఈ కాలం వచ్చింది కాబట్టి నువ్వు ఈ యాగం చెయ్యాలి, అదిగో ఆ కాలంలో నువ్వు ఈ హోమం చెయ్యాలి, అదిగో ఈ సమయం వచ్చింది, ఈ మాసంలో నువ్వు దానాలు చెయ్యాలి అని వాళ్ళు ఏవేవి చెప్తూ ఉన్నారో వాళ్ళ పట్ల
సముడై, ఉపశాంతుడై, మిత్రుడై, కరుణ కలిగిన వాడై, ధర్మము, అర్థము, యశస్సు, ప్రజానందము అంటే బిడ్డల్ని కని వాళ్ళని పెంచుతూ ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నవాడై, ఒకవైపు అమృతము, ఇహాన్ని ఇక్కడ ప్రజానందంతో ఇహాన్ని, అట్లానే అమృతంతో పరాన్ని పొందినవాడై అక్కడికే ఆగకుండా, అవరోధము, మోక్షాన్ని గూడా మొత్తం అన్నింటిని ఈ గృహస్థాశ్రమంలోనే ఎట్లా సాధించాలి? ధర్మము, అర్థము, కామం అంటే ఈ యశస్సు దగ్గర నుంచి ప్రజానందం వరకు, అమృతం వరకు అన్ని కామాలు. గొప్ప పేరుండాలి నాకు, అందరూ నన్ను పొగుడుతూ ఉండాలి, నాకు గొప్ప బిడ్డలు కలగాలి, నాకు గొప్ప లోకాలు కలగాలి అన్న కోరికలన్నీ కామాలు. ఆ తర్వాత అవరోధం అంటే మోక్షం. కాబట్టి ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ నాలుగింటిని కూడా చతుర్విధ పురుషార్థాల్ని గృహస్థాశ్రమంలోనే ఉంటూ, ఏ విధంగా ప్రజలు సాధించుకోవచ్చు అని చూపిస్తూ, వాళ్ళని ఆ విధంగా నియమిస్తూ శాసకుడై, అనుశాసనం చేస్తూ వస్తూ ఉన్నారు. కొంతకాలం ఈ విధంగా ఆ నీతి మార్గంలో దాన్ని తప్పకుండా ప్రజలను పాలన చేస్తూ, వేద రహస్యాలైన సకల ధర్మాలను ఆయనకు మొత్తం ధర్మాలు తెలిసే ఉన్నా కూడా స్వవిదితాలే అవన్నీ. ఆయనకు తెలియని ధర్మం లేదు. అయినా కూడా అయినను బ్రాహ్మణోపదేశపూర్వకంగా ఎందుకు? క్షాత్ర మార్గంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి విషయాలను ధర్మంగా తెలుసుకుని ఆ విధంగా ఆచరించాలి అని ఒక విధానం రాసిపెట్టుంది గదా! ఎందుకు అంటే క్షత్రియులు, బ్రాహ్మలు అనుంటారు. క్షాత్రము, బ్రాహ్మము అని. క్షాత్రము బ్రాహ్మాన్ని, బ్రాహ్మము క్షాత్రాన్ని పరస్పరము ఒకదాన్ని ఒకటి బలపరుస్తూ, ఒకదానికి ఒకటి రక్షణగా నిలుస్తూ, ఆ 2 కూడి ఉండాలి అని ఉన్నది గాబట్టి, ఆయన బ్రాహ్మలు ఏ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారు, ఈ ధర్మ ప్రవర్తకులైన వాళ్ళు బ్రాహ్మలు, ఏ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారో గురువులు, పురోహితులు, అమాత్యులు, ఆచార్యులు, ఆ విధంగా వాళ్ళెట్లా చెప్పారో అట్లా, వాళ్ళు చెప్పిన విధంగా ఏ ద్రవ్యాలను తీసుకొనొచ్చి, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ వయస్సులో ఏ ఏ యజ్ఞాలను, యాగాలను, పూజలను, హోమాలను, దానాలను మొదలైన వాటిని ఎటువంటి శ్రద్ధతో, ఎటువంటి ఋత్విక్కులను పెట్టుకుని, ఎటువంటి విధులతో, ఏ ఉద్దేశాలతో, ఏ దేవతలను ఉద్దేశించి ఏ విధంగా చెయ్యాలి అని, వాటన్నింటిని ఆ విధంగా ఒక్కొక్క క్రతువును మొత్తం అక్కడ వాళ్ళు చెప్పిన యాగాలన్నింటినీ కూడా శతవారంబులుగా అంటే 100 పర్యాయాలు ఒక 100 టైమ్స్ యథావిధిగా చేసి సుఖంగా ఉన్నాడు. ఇట్లా ఉండొచ్చు అని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అంతన్ జనవర ఋషభుని రాజ్యంబున ఇక్కడ చెప్పిన విషయము కొంత వేరుగా ఉన్నది. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నది కొంచెం వేరుగా ఉన్నది గాబట్టి నేను మూలంలో నుంచి చూపిస్తా. ఓ జనవరా, ఓ పరీక్షిత్ మహారాజా, వృషభుడు ఈ విధంగా రాజ్యం చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, ఆయన ఆ విధంగా ఏ ద్రవ్యము, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ వయసులో, ఏ శ్రద్ధతో, ఏ ఋత్వికులను బెట్టుకుని, ఏ విధులతో, ఏ దేవతలను ఉద్దేశించి ఎట్లా ఉపచితము సంపాదించుకోవాలి, ఏ విధంగా క్రతువులను చెయ్యాలి అని యథా ఉపదేశం పెద్దలు ఉపదేశించిన విధంగా ఆయన శతకృత్వః 100 మార్లు ఈ అజా చేస్తూ వచ్చాడు. అప్పుడేం జరిగిందంటే, భగవత్ ఋషభేణ పరిరక్ష్యమాణః ఏతస్మిన్ వర్షే న కశ్చన పురుషः వాంఛతి అవిద్యమానం ఇవ ఆత్మనః అన్యస్మాత్ కథంచన కిమపి కర్హిచిత్ అవేక్షతే భర్తరి అనుసవనం విజృంభిత స్నేహాతిశయం అంతరేణ అని చెప్పారు. ఆ భగవంతుడు ఋషభుల వారు పరిరక్షిస్తూ ఉన్న ఈ భరతవర్షంలో కశ్చన పురుషః ఏ మనిషి గూడా అవిద్యమానం ఇవ నాకిది లేదండి, ఉంటే బాగుంటుందండి అని ఆత్మనః అన్యస్మాత్ వేరే వాడి నుంచి ఏది కూడా కిమపి కథంచన ఏ విధంగా కూడా కర్హిచిత్ ఎప్పుడూ కూడా నా వాంఛతి కోరుకోడు.
మన ఋషభుల వారు పాలిస్తున్న రాజ్యంలో ఆయన ఏ విధంగా జీవించాలి అని చూపిస్తూ, ఆ విధంగా ఆయన ఆచరించి నేర్పిస్తూ ఉంటే, ఆయన్ని అనుసరించి ఆయన ప్రజలందరూ ఆ విధానంలోనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంతే ధర్మంగా, వాళ్లకు ఉన్న దాంతో సంతృప్తిగా ఉంటూ, నాకేదో తక్కువైంది ఇంకేదో కావాలి అని ఎప్పుడూ గూడా, ఏ విధంగా గూడా ఎవ్వరి నుంచి ఏది కోరకుండా ఉంటూ ఉన్నారో అని చెప్పారు. ఆ వృషభుడు రాజ్యంబు చేయుచు నుండి అంతట ఒక్కనాడు ఆత్మయందు తలపోసి భూలోక ఫలం అపేక్షింపక మోహంబు దిగనాడి పుత్రులకును తన రాజ్యమెల్లన్ అప్పనజేసి వెనువెంటన్ కొడుకులు మిత్రులు కొలిచి రాగా అల్లన అరిగి బ్రహ్మావర్త దేశంబునందులనప్పుడు మహాత్ములైన అట్టి మునిజన సన్ముఖంబునందు చేరి తనదు పుత్రులనందరం డాయన్ పిలిచి పరమపుణ్యుడు వృషభుడు ప్రణయమొప్ప హర్షమందుచు అప్పుడు ఇట్లనుచు పలికెను. ఇంతకి ఆయన అవతారాన్ని తీసుకునేది ఎందుకు అంటే 2 విషయాలు చేయడానికి. ఒకటి, ఆయన గృహస్థాశ్రమంలోనే ఉంటూ కర్మలు చేస్తూ కూడా వాటిని ధర్మంగా చేస్తూ ఏ విధంగా వాటికి తగులుకోకుండా ఉండాలి అని నేర్పించడం కోసం, చేసి చూపిస్తూ నేర్పించడం కోసము ఆచార్యులై ఉన్నారు. అది ఇంతవరకు పూర్తి చేశారు ఆ ధర్మాన్ని. ఇంక ఇక్కడి నుంచి ఆత్మధర్మాన్ని ఉపదేశం చేయవలసి కూడా ఉన్నది గాబట్టి, అందుకోసం ఆయన ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే ధర్మము లుప్తమవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నేను సంభవిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని, హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేనొస్తాను అభ్యుత్థానం, నన్ను నేను సృష్టిస్తాను అని చెప్పారు గదా! అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇదిగో ఈ విధంగా చేసి చూపించాలి, చెప్పి నేర్పించాలి. ఆయన ముందు చేసి చూపించడం పూర్తి చేశారు. ఇంకిప్పుడు చెప్పి నేర్పించాలి గాబట్టి, అందుకోసం ఆయన బయలుదేరుతూ ఉన్నారు. ఆ ఋషభుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు. అంతటా ఒకనాడు ఇంక చాలనుకున్నాడు. ఆత్మయందు తలపోసి భూలోకము అందులో ఉన్న ఫలాలు అపేక్షించక ఆయన అట్లానే చూపిస్తూ వచ్చారు. భూలోకంలోని సుఖాలు, భౌమ సుఖాలు కావాలి అని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. మోహంతో ఆయన ఎప్పుడూ లేరు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే పుత్రులకు తన రాజ్యమెల్లా అప్పనజేసి, తన పుత్రులకు ఆ రాజ్యాన్ని అప్పజెప్పి, వాళ్ళు వెంటే వస్తూ ఉండగా, మంత్రులు కూడా ఆయనతో వస్తూ ఉండగా, ఈ ఋత్వికులు, ఋషులు వాళ్ళందరూ గూడా బ్రహ్మావర్త దేశంలో అప్పుడు ఆ మహాత్ములందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఇక్కడ ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెంట వీళ్ళందరూ వచ్చారని రాశారు గానీ, మూలంలో ఏమున్నది అంటే, ఒకానొక సమయంలో కదాచిత్ అటమానహ అట్ట అట్ట తిరుగుతూ మన భగవంతుడు ఋషువుల వారు బ్రహ్మావర్తన్ ప్రదేశానికొచ్చారు. అక్కడ బ్రహ్మర్షులందరూ కూర్చొని ఒక సభలో ఉన్నారు. ఆయన బిడ్డలు గూడా అక్కడే ఉన్నారు. ఇంకప్పుడు ఆయన ఏం చేశారు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఋత్వికులు, ఋషులు, బ్రహ్మర్షులు, పండితులు, ప్రజలు అందరూ ఇక్కడే ఉన్నారు. నా పుత్రులు గూడా ఇక్కడే ఉన్నారు. ఒకవైపు బ్రహ్మర్షులు ఉన్నారు. ఒకవైపు రాజర్షులు ఉన్నారు. కాబట్టి ఈ బ్రహ్మర్షులకు, ఆ రాజర్షులకు వీళ్ళందరికీ ఉపదేశం చేయొచ్చు అని ఆయన ఇంకా మొదలుబెడుతూ ఉన్నారు. ఉపశిక్షయన్ వాళ్లకు అనుశాసనము, ఉపశిక్షణ ఇస్తూ ఇక్కడి నుంచి ఆయన 5వ అధ్యాయంలో, 5వ స్కందంలో, 5వ అధ్యాయంలో మూలంలో మొదలుబెడుతూ ఉన్నారు. మనం దీన్ని ఆల్రెడీ 2 సార్లు చదువుకున్నాము మన మూలం నుంచే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలుగులో గూడా చదువుకుందాము. అట్టి మునిజన సమ్ముఖంబందు మునులందరూ అక్కడ కూర్చొని వింటూ ఉండగా వాళ్ళను చేరి తనదు పుత్రులందరం డాయన్ పిలిచి, ఆయన కొడుకులందరినీ దగ్గరికి పిలిచి, ఆ పరమ పుణ్యుడు ఋషభుడు ప్రణయమొప్పన్ ఎంతో ప్రేమపూర్వకంగా హర్షమందుచు ఎంతో సంతోషంగా అప్పుడు వాళ్ళతో ఇట్లనుచును పలికెను. ఆయన అవతారం తీసుకోవడానికి కారణమే ఇది. ఉపదేశం చేయడానికే వచ్చారాయన. ఆచరించి చూపించారు ఇంతకుముందు ఆచార్యులై. ఇప్పుడు ఉపదేశం చేస్తూ ఉన్నారు గురువులై. ఆయనేం చెప్తున్నారంటే, తనయులారా, పుత్రులారా,
వినుడు ధరలోన పుట్టిన పురుషులకును పశులకు లేని కష్టములను తెచ్చు. ఇక్కడ సునకములని రాశారు. అయితే మూలంలో బిడ్భుజాం అని చెప్పారు. బిడ్భుజాలు అంటే మలంలో పెరిగే క్రిములు మొదలైనవి అని అర్థము. సరే, ఏదైనా సరే మనము జంతువులకు ఉండేలాంటి అని చెప్పుకుందాము. లేని కష్టములను తెచ్చు కాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. ఈ భూమి మీద పుట్టి మనుషులుగా ఉన్నందుకు ఒకవేళ కోరికలతో ఉన్నారు అంటే పశువులుగా మారుతారు. పశువులకు కూడా లేనటువంటి కష్టాలన్నీ మీరే పొందుతూ ఉంటారు. కాబట్టి మీ బుద్ధిలో కోరికలను పెట్టుకోరాదు. నరులకును ఏ తపంబు అనంత సుఖంబులు గల్గుచుండునో శ్రీకరమతిని ఆ తపంబు తగన్ కైకొని చేసిన బ్రహ్మ సౌఖ్యమున్ తిరముగ గల్గును. వృద్ధులను దీనులను ప్రోవుడో దుష్టవర్తనన్ జరుగుచుండు కాముకుల సంగతి పోకుడో మీదన్ మేలగున్. మనుషులకు ఏ విధంగా తప్పిస్తే అనంతమైన సుఖాలు కలుగుతాయో అటువంటి తపస్సును తప్పించవలసి ఉన్నది మీరు. ఏ విధంగా తప్పిస్తే, ఏది కావాలని మీరు తప్పిస్తే అదే మీకు దక్కుతుంది. కాబట్టి మీరు ఏవో ఐహికమైన సుఖాలు కావాలని తపించారనుకోండి. ఏవో ఉద్యోగాలు గావాలి, పెళ్ళిళ్ళు గావాలి, పిల్లలు గావాలి, డబ్బులు గావాలి, ఆరోగ్యం బాగుండాలి, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలని ఇక్కడిక్కడిక్కడిక్కడ ఇంత మాత్రమే కోరుకున్నారంటే అంత మాత్రమే కలుగుతాయి. అయితే అటువంటి కోరికలన్నింటినీ మీరు పెట్టుకుని ఎన్ని సాధించినా గూడా అవన్నీ బంధ కారణాలే కాబట్టి కష్టాలు తప్పనిసరి దుఃఖాల్లోనే ఉంటారు. అవన్నీ మీ బుద్ధిలో పెట్టుకోకుండా మీరేం చేయండి, మీ బుద్ధిలో ఏం పట్టుకోవాలి, ఏదైతే అనంతమైన సుఖమై ఉన్నదో, అఖండానంద స్వరూపమై ఉన్నదో అది కావాలని తపించారనుకోండి, ఇంక మీకు బ్రహ్మ సౌఖ్యము, ఆత్మ సుఖమే కలుగుతుంది. తిరముగా తప్పకుండా కలుగుతుంది. అనుమానం లేదు. ఇప్పుడు ఈ తపస్సును తపిస్తూ ఉన్న సమయంలో ఏం చెయ్యాలి అంటే, పెద్దలను, దీనులను కాపాడుతూ ఉండండి. వృద్ధులెవరు? జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు, అనుభవ వృద్ధులు, వాళ్ళందరినీ మీరు కాపాడుతూ ఉండండి. దీనుల పట్ల దయతో ఉండండి. వాళ్ళను కూడా కాపాడుతూ ఉండండి. అట్లానే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని మీరెట్లా కాపాడుకుంటారో తెలుసా? ఒకటి ఇక్కడ చెప్పినట్టు కోరికలు లేకుండా ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు ఆ కష్టాల్లో నుంచి, దుఃఖాల్లో నుంచి, జన్మల్లో నుంచి కాపాడుకోవచ్చు. 2, ఈ జన్మలో ఉన్నంత వరకు మీరు దుష్టవర్తనం జరుగుచునుండు కాముకుల సంగతి పోకుడో. ఎవరైతే ప్రపంచ మార్గంలో ఉన్నారో, దుష్ట ప్రవర్తన అంటే ఏమి? అనాత్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నవాళ్ళు. నేను, నా భార్య అండి, మరేనండి నా భర్త అండి, నా కొడుకండి, మా అమ్మాయండి, మా ఇల్లండి అనుకుంటూ ఈ విధంగా వాటిలోనే ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ దుష్ట ప్రవర్తన కలిగిన వాళ్ళు. అక్కడక్కడే తిరుగుతూ, జరుగుతూ ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్ళందరూ కాముకులు. మీలో ఇటువంటి కామం పెట్టుకోవద్దు అంటే, మీలో ఆ కామం లేకుండా చూసుకుని, కానీ అటువంటి కోరికలతో ఉన్న వాళ్ళతో కూడి ఉన్నారంటే, వాళ్ళు మిమ్మల్ని అటు లాగేస్తారు. వాళ్ళు మాట్లాడేది అవే ఉంటాయి. వాళ్ళకి ఆత్మ సంగతి తెలియదు. వాళ్ళు పొద్దస్తమానము ఇవే మాట్లాడుతూ ఉంటారు గాబట్టి, మీ మనసుల్లో కోరికలు లేకపోయినా గూడా మీ మనసులన్నీ వాళ్ళు అటు తిప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి, వాళ్ళ సంగతికి మీరు పోకండి. వాళ్ళను దూరంగా ఉంచండి. మీరు గూడా మీ మనసుల్లో నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా డబ్బులు, నా ఉద్యోగాలు, నా ఆస్తులు, నా అనుభవాలు, నా సుఖాలు, నా దుఃఖాలు అనుకుంటూ వీటన్నింటితో సాంగత్యం పెట్టుకోకండి. వీటన్నింటితో సాంగత్యం పెట్టుకున్న వాళ్ళు దుష్టులు. వాళ్ళు దుర్మార్గంలో అంటే ప్రపంచ మార్గంలో ఉంటారు. వాళ్ళతో గూడా సాంగత్యం పెట్టుకోకండి. దూరంగా ఉండండి. ఇది మీకు మీరు చేసుకునే ఉపకారము. మీరు మీకు ఇంత మాత్రం ఉపకారం చేసుకోండి. మీకందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారు. మీ చుట్టుపక్కల అందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారు. దుష్ట మార్గంలో, దుర్మార్గంలో, ప్రపంచ మార్గంలో, అసత్ మార్గంలో ఉన్న వాళ్ళే ఉంటారు. మీ అమ్మ, నాన్న
భార్యో, భర్తో, బిడ్డలో, స్నేహితులో, అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లలో అందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారు. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరో ఒక్కళ్ళుంటారు. వాళ్ళ చుట్టూ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళే ఉంటారు. ప్రపంచ మార్గంలో ఉన్నవాళ్ళుంటారు. అవే మాట్లాడుతుంటారు. వాళ్ళెంతసేపు అవే మాట్లాడతారు. వాళ్ళు కొంతసేపు కూడా ఆత్మ గురించిన ఆలోచన చెయ్యరు. ఫోన్‌లు చేస్తారు. అప్పుడు గూడా ఇవే మాట్లాడతారు. అయితే ఏం చేస్తున్నారండి? ఏం వండుకున్నారండి? ఏం తింటున్నారండి? మీ అమ్మాయి ఎక్కడుందండి? మీ అబ్బాయి ఎక్కడున్నాడండి? మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి అనుకుంటూ ఇవే ఉంటాయి తప్ప ఇంక వేరేవుండవు. ఇంటికొస్తారు మళ్ళీ ఇంతే. మా అబ్బాయి మొన్నండి, మా వారండి, నా భార్య అండి అని ఇవే మాట్లాడతారు. వాళ్ళింటికి పిలుస్తారు. మళ్ళీ ఇవే మాట్లాడుతుంటారు. ఇంక ఇందులో నుంచి వాళ్ళెట్లైనా బయటికి రారు. రావాలని వాళ్ళకి తెలీదు. కావాలని గూడా ఉండదు. కానీ మనల్ని అందులోనే ఉంచుతూ ఉంటారు. కాబట్టి మనం గూడా చెడిపోతాము. మనం గూడా దుర్మార్గంలోనే ఉంటాము. మనం గూడా ప్రపంచ మార్గంలోకి జారిపోతాం. కాబట్టి వాళ్ళ సంగతికి వెళ్ళకండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. వాళ్ళొకవేళ అన్నలు, అక్కలు అటువంటి వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే దూరంగానే ఉంచండి. ఇంక మరీ ఇంట్లోనే ఉండేవాళ్ళు భార్య గాని, భర్త గాని అమ్మో, నాన్నో, కొడుకో, కూతురో వాళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు. అవే మాట్లాడతారంటే, ఎంత స్వల్పంగా మాట్లాడాలో అంతవరకే వాటిని మాట్లాడి, మిగిలిన సమయంలో మాత్రం మీరు ఆత్మాలోచన చేస్తూ ఉండండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న సమయంలో గూడా అవకాశం ఉన్నంత డిటాచ్డ్‌గానే వాటితో తగులుకోకుండానే వాళ్ళు చెప్తూ ఉన్నవి వింటూ ఉండండి. ఇంత మాత్రమైనా మీకు మీరు ఉపకారం చేసుకోకపోతే, మీకు మీరు ఎంతో అపకారం చేసుకుంటారు. ఎంతో అనర్థం పాలవుతారు. ఒకవేళ ఇంత మాత్రం మీరు మీకు చేసుకున్నారంటే, మీదన్నింకా తర్వాత మీకు ఎంతో మేలు జరుగుతుంది. బ్రహ్మ సౌఖ్యము, ఆత్మానందం మీరే అయి ఉన్నారని తెలుస్తుంది. మరియును అంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయ రూపంబైన సంసారంబగును. భార్య కావాలని భర్తకు, భర్త కావాలని భార్యకు ఈ విధంగా కోరికలు ఉన్నాయి అంటే, అటువంటి కోరికలతో ఉన్న వాళ్ళతో ఒకవేళ మీరు కూడి ఉన్నారంటే, అదే నిరయ రూపమైన సంసారము. ఎవరైతే మా భార్య అండి ఇవాళేంటంటే అండి అనుకుంటాం. మా వారండి అనుకుంటూ, ఇదే చెప్తూ ఉన్న వాళ్ళ మాటలు మీరు వింటూ ఉన్నారంటే, వాళ్ళవే కామాలతో ఉంటారు. అవే కోరికలతో ఉన్న ఆ కాముకులతో మీరు సంఘాన్ని పెట్టుకున్నారంటే అదే మీకు నరకము. మళ్ళీ కొత్తగా మీరు నరకాన్ని నిజంగా గూడా జ్ఞానం కోసం తపిస్తూ ఉన్నవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అటువంటి వాళ్ళే కనిపించరు. చుట్టుపక్కల అందరూ కూడా ఇటువంటి వాళ్ళే ఉంటారు. భార్యల గురించి, భర్తల గురించి, బిడ్డల గురించి మాట్లాడే వాళ్ళుంటారు. వాళ్ళెంతసేపు అదే మాట్లాడుతుంటారు. అది వినాలంటే నిజంగా నరకప్రాయంగా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా మటుకు నేను ఎంతో వరకు తప్పించుకుంటూనే ఉంటాను. దొరకను. ఎప్పుడైనా తప్పనిసరి దొరికిపోయానంటే వాళ్ళవే మాట్లాడుతారు. "మీ అమ్మాయి ఏం చేస్తుంది? మా పెద్ద కొడుకు లేతే నా కూతురు" అనుకుంటూ ఇవే చెప్తారు. "పెళ్లి చేసుకుంటుంది. అదో వాడు ఎవరో ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడు. ఏంటో నా కొడుకు ఇంకా ఏ సంబంధాలు కుదరట్లేదు." ఇంక ఇవే చెప్తారు. నిజంగా నరకంలాగా ఉంటుంది వినాలంటే. నిజంగా నరకంలాగా ఉంటుంది. తప్పించుకోలేం ఒక్కొక్కసారి. మహత్సంగంబు మోక్షద్వారంబగును. కానీ ఎప్పుడైనా ఎవడైనా నిజంగా మహాత్ముడుండి, వాడు మాట్లాడేది ఎప్పుడూ ఆత్మ గురించే అయి ఉంటుంది గాబట్టి, ప్రపంచం గురించి, పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, పిల్లి గురించి మాట్లాడరు గాబట్టి, వాళ్ళు మాట్లాడేదంతా ఆధ్యాత్మిక విచారణ అయి ఉంటుంది గాబట్టి, అది నిజంగా మోక్షద్వారం. ఎంత ఆనందం అనిపిస్తుందో. కానీ అటువంటి వాళ్ళు సులువుగా దొరకరు. ఎక్కడ పడితే అక్కడ దొరకరు. అందుకని మనం ఏం చేసాం ఇక్కడ కూర్చున్న వాళ్ళము, ఈ చిన్న ప్రాంతాన్ని ఒక బుజ్జి నైమిసారణ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందుకని ఇక్కడే కూర్చుంటాము. మిగిలిన సంసారము, ఆ నిరయ రూపమైన సంసారమంతా గూడా చీకట్లలో ఉంటే, ఇక్కడ మనం మాత్రము ఆ దట్టమైన కారు చీకట్లతో నిండి ఉన్న ఈ కీకారణ్యం అన్న ఈ సంసారం మధ్యలో మనం ఒక చోట కూర్చున్నాము. ఈ చదువుకోవడం అన్నదేదున్నదో
రోజు కొంతసేపొచ్చి ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉన్న సమయము భోగి మంటల్లాగా కనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంత మాత్రము ప్రకాశం ఉంటుంది. మిగిలిందంతా చీకట్లో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది నా మనసులో. అట్టి మహాత్ములు ఎవ్వరు అనినన్. మహాత్ములతో సంగం బెట్టుకున్నావంటే అది నీకు మోక్ష మార్గం అని చెప్తున్నారు గదా! అటువంటి మహాత్ములు ఎట్లా ఉంటారు? వాళ్ళని గుర్తించడం ఎట్లా అంటే, శత్రుమిత్ర వివేకంబు లేక. వీళ్ళు శత్రువులు అనరు, వాళ్ళు మిత్రులు అనరు. వాళ్ళు సమస్థితిలో ఉంటారు. శాంతంగా ఉంటారు. క్రోధం లేకుండా ఉంటారు. సకల భూత దయాపరులై ఉంటారు వాళ్ళు. అందరి పట్ల దయతో ఉంటారు. ఈ దయను పాటించడము ఎంత కష్టమంటే, దయను పాటించడము చాలా కష్టము. నేను కొద్ది సంవత్సరాలుగా దయను ఏదో విధంగా ఆచరించాలి అని ఆలోచన చేస్తూ కొంత కొంతగా ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాను. ఇంతకుముందు కొన్ని నా కోసం నేను మన భగవంతుడు ఇదిగో ఇవన్నీ సాధించవలసి ఉంటుంది. ఇవి దైవీ లక్షణాలు అని ఏవి చెప్తూ వచ్చారో, దైవీ సంపద అని చెప్పారో, వాటిలో అప్పుడొకటి, అప్పుడొకటి తీసుకొని కొన్ని సంవత్సరాలు దాన్ని సాధన చేస్తూ, అది చాలా భాగం నేను సాధించాను, స్టెబిలైజ్ అయ్యాను అన్నాక ఇంకొకటి తీసుకొని దాన్ని సాధిస్తూ ఉంటాను. కొద్ది కాలంగా నేను ఈ దయను పాటించాలి అని మొదలుపెట్టాను. కొన్ని నెలల కింద ఆ దయను ఏ విధంగా నేను ఆచరించొచ్చు అని స్టెప్స్ తయారు చేసుకున్నాను. ఇదిగో ఈ కొత్త సంవత్సరం మొదలైంది గదా! ఇంకిప్పటి నుంచి రిజల్యూషన్ లాగా ఈ సంవత్సరం అంతా ఈ దయను పాటిస్తాను అని నిర్ణయించుకున్నాను. కానీ వారం 10 రోజులు గూడా గాలేదు. ఇప్పటికే తెలుస్తూనే ఉన్నది ఎంత కష్టంగా ఉన్నదో. వచ్చే వారం చెప్తాను. ఈ దయ గురించి నేను దాన్ని ఎట్లా ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నానో ఏమి అని. అందులో ఉన్న సాధక బాధకాలు. దాన్ని సాధించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే బాధకాలుగా, అడ్డంకులుగా ఎన్ని ఉంటాయి, ఏమి కథ అని నా వైపు నుంచి నా ఆచరణలో నాకు కలుగుతూ ఉన్న కష్టాలను చెప్తాను. అయినా కూడా ఎట్లా సాధించడానికి ప్రయత్నం చేస్తున్నానని చూపిస్తాను. ఇవాల్టికైతే ఈ వచనం పూర్తి చేస్తాను. ఇంతకీ దయాపరులై ఉంటారు మన వాళ్ళు, మహాత్ములు. వాళ్ళు సాధువులు సన్మార్గంలో ఉంటారు. అసత్ మార్గంలో ఉండరు. అటువంటి వాళ్ళందరూ మహాత్ములు అనంతగుదురు. వాళ్ళందరినీ మహాత్ములు అనుకో. ఎవరు తనపర భేదాలు లేవు. సమంగా ఉంటారు, శాంతంగా ఉంటారు, కోపం లేకుండా ఉంటారు. అందరి పట్ల దయ కలిగి ఉంటారు. సత్ మార్గంలో ఉంటారు. అసత్ విషయాలు పట్టించుకోరు. ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళను మహాత్ములు అని నువ్వు గుర్తించు. అట్టి మహాత్ములు నాయందలి స్నేహంబే ప్రయోజనంగా కలిగి ఉండుటం చేసి విషయ వార్తా ప్రవృత్తులకు కుజనులందు తమ గేహ గృహ మిత్ర దార ఆత్మజాదులందు ప్రీతి లేక ఉండుదురు. మహాత్ములలో ఉన్న ఇంకొక లక్షణం ఏమి అంటే వాళ్లకు ఆత్మతోటే పనంతా. మొత్తం వాళ్ళ స్నేహమంతా వాళ్ళు తగులుకొని ఉండడం అంతా ఆత్మతోటే ఉంటుంది. అయితే విషయాలుంటాయి. ప్రాపంచిక విషయాల్లో తగులుకుని ఉన్నవాళ్ళు, ఆ వార్తల్లో అంటే ఆ వృత్తుల్లో, ఆ ప్రవృత్తుల్లో ఉన్న కుజనులెవరున్నారో, ప్రపంచంలోని జనులు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దేహాల గురించో, ఆరోగ్యం బాలేదండి, ఈ మధ్యన బాగుందండి అనుకుంటో, వాళ్ళ ఇళ్ళ గురించో, వాళ్ళ మిత్రుల గురించో, వాళ్ళ భార్యో, భర్తో, పిల్లలో వాటి గురించే మాట్లాడుతూ ఉంటే, వీళ్ళకు వాటి గురించిన ప్రీతి ఉండదు. ఆ విధంగా ఉన్నవాళ్ళెవరున్నారో చూసుకో వాళ్ళందరూ మహాత్ములు. విషయాసక్తుడైన వాడు వ్యర్థ కర్మంబులను చేయును. విషయాల్లో తగులుకుని ఉన్నవాడు ఆసక్తం అంటే తగులుకుని ఆశాంతం సక్తం తగులుకుని ఉన్నవాడు పనికిమాలిన కర్మలన్నీ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అట్టి దుష్కృత కర్మంబులను చేయువాడు ఎప్పుడునూ పాపకర్ముండగుచు క్లేశదంబగు దేహంబు నొందుచూ ఉండును. అయితే ఏంటి? చేస్తే చేస్తాడు వాడి ఇష్టం వచ్చిన కర్మలు వాడు చేసుకుంటాడు నీకేంటి అంటే, చేసుకొని వాడిష్టము. వాడటువంటి అనర్థం కలిగించే కర్మల్ని చేస్తూ ఉంటే, అవి పాపకర్మలు పతన కారణము ప్రపంచంలోకి, జన్మల్లోకి జారుతూ ఉండే అటువంటి కర్మల్ని చేస్తూ ఉన్నవాడు ఎప్పుడూ గూడా పాపకర్మల్లోనే ఉంటాడు గాబట్టి, ఆ పాపకర్మలు వాడికి క్లేశాన్ని, దుఃఖాలని ప్రదానం చేస్తూ ఉంటాయి గాబట్టి, ఆ
క్లేశాలను కలిగించే, దుఃఖాలను కలిగించే దేహాన్నే వాడు మాటి మాటికి పొందుతూనే ఉంటాడు. వాడికి మోక్షం ఇంక ఉండదు. కావున పాపమూలకంబులైన కామంబుల కోరకుడో. అందుకని మీరు పాపానికి మూల కారణమైన కోరికలకు దూరంగా ఉండండి. కోరికల్ని కోరకండి. ఈ జ్ఞానంబు ఎంత కాలంబు లేకయుండునో, ఈ జ్ఞానం ఎంతకాలం మీకు తెలియకుండా ఉంటుందో, అంతకాలం కూడా మీరు ఆత్మతత్వానికి దూరంగానే ఉంటారు. ఎరుగనబడదు. మీకు ఆ ఆత్మతత్వం తెలియనే తెలియదు. ఎంతకాలం మీరు కోరికలతో ఉండి కర్మల్లో ప్రవర్తిస్తూ ఉంటారో, అంతకాలము మీకు జ్ఞానము అస్సలు అర్థమే గాదు, పట్టుబడదు, కుదరదు. ఆ తత్వంబు ఎరుంగకుండుటం చేసి, ఆత్మతత్వం తెలియకపోతే నష్టమేంటండి అంటే, ఆత్మతత్వం తెలియట్లేదంటే, దానివల్ల ఎరుగకుండుటం జేసి, ఆ దేహంలో ఉన్నవాడికి దుఃఖంబు అధికంబై ఉండిన వాడికి దుఃఖాలే ఉంటాయి తప్ప, ఆ ఉన్న దుఃఖాలు పెరుగుతూనే ఉంటాయి తప్ప, వాటిలో నుంచి మోక్షం మాత్రం ఉండదు. లింగదేహంబు ఎంత తడవు ఉండునో, అంత తడవును మనంబు కర్మవశంబై జ్ఞానవంతంబుగాక అవిద్యన్ పాయకుండును. ఆ లింగదేహము అంటే మనస్సు అన్నదేదున్నదో అది ఎంతవరకు ఉంటూనే ఉంటుందో, అంతవరకు ఆ మనస్సు కర్మవశమయ్యే ఉంటుంది. కర్మవశమై ఉన్న మనసులో జ్ఞానం కలగదు. అది జ్ఞానవంతమై ఉండదు గాబట్టి, అవిద్య మాత్రం తొలగదు. ఇంకెప్పటికి ఇంతే. శరీరంబు కర్మమూలంబగుటం వలన కర్మంబులు చేయజనదు. ఇప్పుడు పాపమూలము కామము, కర్మ మూలము దేహము. కోరికలు కోరుకున్నారంటే పాపాలు కలుగుతాయి. ఆ పాపాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు కర్మలుంటాయి. కర్మలున్నంత వరకు దేహాలుంటాయి. దేహాలున్నంత వరకు జన్మలుంటూనే ఉంటాయి. జన్మల్లో నుంచి సంసారంలో నుంచి తప్పించుకోలేవు. కాబట్టి నువ్వేం చెయ్యంటే కర్మమూలమైన ఈ దేహాన్ని, ఈ శరీరం ఎందుకొస్తుంది, దేహం ఎందుకొస్తుంది అంటే కర్మల వల్ల అని తెలుసుకొని, కర్మలు చెయ్యక ఇంక కూర్చో. కర్మనిష్ట నుంచి జ్ఞాననిష్టలోకి వెళ్ళిపో. కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని పట్టుకో. ఇంకిక్కడి నుంచి కొంచెం జ్ఞానం గురించి చెప్తాను విను. వాసుదేవుండగు నాయందు ప్రీతి ఎంత తడవు లేక ఉండువో, అంత తడవును దేహధర్మంబులు బాధించును. వాసుదేవం ఆత్మతత్వం, చిత్తం అయి ఏదున్నదో, దాన్ని తెలుసుకోక, దాని గురించిన రతి లేక ఎంతవరకుంటావో నువ్వు, అంతవరకు ఈ దేహ ధర్మాలు నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. విద్వాంసుడైనను దేహేంద్రియాదుల యందు ప్రీతి చేసిన మిథునీభావ సుఖప్రదానంబగు గృహస్థాశ్రమంబునంగీకరించి స్వరూప స్మృతి శూన్యుడై మూఢుండగుచు అందు సంసార తాపంబులు పొందుతూ ఉంటాడు. ఎంత గొప్ప పండితుడైనా సరే, దేహేంద్రియాల్లో మమత్వం పెట్టుకున్నాడు అంటే మాత్రం, ప్రీతి కలిగింది అంటే వాడి దేహాల్లో, వాడి ఇంద్రియాల్లో, దేహం వల్ల కలిగిన వేరే జీవాల్లో, దేహంతో సంబంధమున్న వేరే ప్రాణులతో వాడికి ప్రీతి ఉన్నది అంటే, అదిగో మిథుని భావంతో ఉంటాడు. వాడి దేహం మీద వాడికి ప్రీతి ఉన్నది అంటే, ఇంకా నా భార్య అంటాడు, నా భర్త అంటాడు, నా పిల్లలు అంటాడు. అదిగో ఆ మిథుని భావ సుఖప్రధానమైన గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమంలో ఎందుకుంటారు ఎవరైనా? ఆ మిథునం కావాలి. భార్యాభర్తలుగా ఉండి, కామోపభోగాలను అనుభవిస్తూ, బిడ్డల్ని కంటూ, పెంచుతూ ఉండాలన్న కోరిక ఉండబట్టే, ఆ సుఖం కావాలి అని కోరుకుంటారు గాబట్టే గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. ఆ విధంగా గృహస్థాశ్రమాన్ని అంగీకరించి వాళ్ళు ఉంటే నష్టమేమి? ఏవో మైథున్య సుఖాలు భార్యాభర్తలు కూడి ఉండి ఏవో కామ సుఖాలు అనుభవిస్తే నష్టమేమి అంటే ఉండొచ్చు గానీ, స్వరూప స్మృతి శూన్యుడైపోతాడు వాడు. ఆత్మ జ్ఞానం పూర్తిగా నశించిపోతుంది వాడికి. వాడు నా భార్యో, నా భర్తో అనుకుంటూ వాటి మీద ప్రేమలు పెంచుకుని, వాటితో తగులుకుని ఉండి, వాటితో భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు అంటే, వాడికి వాడు దూరమవుతాడు. స్వరూప జ్ఞానం పూర్తిగా పోగొట్టుకుంటాడు. మూర్ఖుడవుతాడు వాడు. ఇంక సంసార తాపం వాడికి తొలగదు. దాన్ని వాడు పొందుతూనే ఉంటాడు. పురుషుడు స్త్రీతోడన్ గూడి ఏకీభావము నొందుట తనకు హృదయ గ్రంథియై ఉండును. స్త్రీ, పురుషులు కూడి ఉంటే దాన్నే హృదయ గ్రంథి అని పిలుస్తారు. ఈయన నా భార్య, ఆయన నా భర్త అని వాళ్ళు కోరుకుని అదిగో మేము అనుకున్నారంటే మాత్రం దాని పేరే ముడి.
హృదయ గ్రంథి దాని పేరు. అందు జనునకు గృహక్షేత్ర సుత ఆప్త విత్తములందు నేను, నాది అన్న మోహంబు కలుగుతూనే ఉంటుంది. ఇంక వాళ్ళ హృదయ గ్రంథి ముడి పడుతుంది. ఆ ముడి విప్పుకోలేక అందులోనే ఉన్న వాళ్లకు, ఆ జనులకు ఇదిగో ఇది నా ఇల్లు, ఇది నా భూమి, ఇది నా బిడ్డలు, ఇది నా ఆప్తులు, ఇది నా విత్తము, నా డబ్బులు అనుకుంటూ ఇది నేను, ఇది నాది, ఇది నేను, ఇది నాది అనుకుంటూ ఆ మోహం వాళ్ళకెప్పుడూ ఉంటుంది. అది కలుగుతూనే ఉంటుంది, తొలగిపోదు. అట్టి స్త్రీ పురుష మిథునీభావముచే సంతానంబు కలుగుతూ ఉంటుంది. ఆడ మగ కలిస్తే ఏమవుతుంది? బిడ్డలు పుట్టుకుంటూ వస్తారు. చదువు కాగానే ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు. పెళ్ళవుతే ఏమవుతుంది? పిల్లలు పుడతారు. ఇంక తర్వాత ఏమైతుంది? ఏమీ లేదు. ఇంక కూర్చుంటారు. ఇంక పిల్లల్ని పెంచుకుంటూ కోరికలతో ఆత్మ గురించి వదిలిపెట్టి వాళ్ళు అనాత్మల్లో తగులుకుని సంసార దుఃఖాల్ని భరిస్తూ అట్లానే ఉంటారు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? స్త్రీ పురుషులు మిథునీభావంతో ఉంటే ఏమో పిల్లలు పుడతారు. ఇంక అంతే కదా! ఆ సంతాన కారణమున పోనీ అక్కడికే ఆగుతుందా? భార్య, భర్త, పిల్లలు ఉన్నారంటే ఇల్లు కావాలి. ఇల్లు ఒకటుంటే సరిపోయిందా? అక్కడ మాకు ప్లాట్స్ ఉన్నాయండి. ఇక్కడ మాకు కొంచెం ల్యాండ్ ఉందండి అనుకుంటూ ఏంటో సాధిస్తారు. ఏవో డబ్బులు సంపాదించుకుంటారు. ఏంటో చేస్తుంటే సంపాదించుకొని కూర్చుంటారు. ఇంతే గదా! ఇంక అందులోనే మోహంబు అధికమవుతూ ఉంటుంది వాళ్ళకి. అవటం చేసి దానివల్ల మోక్ష మార్గంబు దవ్వగు. మోక్షం పూర్తిగా దూరం, దూరం, దూరమైపోతూ ఉంటుంది. ఇట్లు సంసారంబునందుండియో మనంబున ఎప్పుడు ముక్తి చింతన చేయునో అప్పుడు సంసారంబును పాయును. అయితే అయిందేదో ఒకటి. ఇంతకాలం సంసారంలో ఉంటే ఉన్నారు. ఎప్పుడైతే మనసులో మోక్షం గురించిన ఆలోచన మొదలైందో అప్పుడింకా సంసారం నెమ్మది నెమ్మదిగా మొదలవుతూ ఉంటుంది. మోక్షోపాయంబులేంటంటే, ఈ మోక్షాన్ని సంసారంలో నుంచి బయటపడ్డాన్ని సాధించడానికి ఉపాయాలు కొన్నున్నాయి. అవేంటంటే, పరమగురుడనైన నాయందుల భక్తి చేయుటయు, విగత తృష్ణయు, ద్వంద్వ తితిక్షయు, సర్వలోకంబులందుల జంతు వ్యసనావగతియు, ఈశ్వర విషయక జ్ఞానాపేక్షయు, తపంబు, విగత ఇచ్ఛ, మత్కృత కర్మములు, మత్కథలు వినుటయు, నన్నే దైవంబుగా ఎరుగుటయు, అస్మద్గుణ కీర్తనంబులు, నిర్వైరత్వ సామ్య ఉపశమంబులు, దేహగేహంబులందు ఆత్మబుద్ధి జిహాసయు, అధ్యాత్మ యోగము, ఏకాంత సేవ, ప్రాణేంద్రియ ఆత్మల గెలుచుటయో, సత్శ్రద్ధయో, బ్రహ్మచర్యమో, అప్రమత్తుడై ఉండుటయో, వాక్ నియమంబును, సర్వంబు నన్నిగా తలంచుటయు, జ్ఞానము, విజ్ఞాన విజృంభితంబైన యోగంబును, ధృతి ఉద్యమంబును, సాత్వికంబును ఆదిగా గల తెరంగుల చేత లింగదేహంబు జయించి దేహ కుశలుండగుచు ఉండవలెను. కొన్ని సాధించవలసి ఉన్నది. ఏవి అంటే ఈ మోక్షోపాయాలు. పరమగురుడనైన నాయందుల భక్తి ఆత్మతో తగులుకుని ఉండడం ఒకటి. విగత తృష్ణ ఆత్మతోటే తగులుకుని ఉండాలి అంటే అనాత్మల పైన తృష్ణ ఉండరాదు. విగతము వదిలిపెట్టి ఉండాలి. ద్వంద్వాలను తితిక్ష చెయ్యాలి. శీతోష్ణాలను, సుఖదుఖాలను మొదలైన అన్ని రకాల ద్వంద్వాలను తట్టుకోవాలి. సమం చేసుకోవాలి. వాటిని సహించాలి. సర్వలోకంబులందుల జంతు వ్యసనావగతియు. నాకెందుకండి ఇన్ని కష్టాలు అనుకోకుండా చుట్టూ చూడు జంతువులుగా బ్రతుకుతున్న ప్రతి వాడికి కష్టాలు, వ్యసనాలు ఉంటూనే ఉంటాయి. కొత్త విషయం గాదు. నువ్వు అందుకనే గదా అందులో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి దాని మీద ఫోకస్ చెయ్యి. ఈశ్వర విషయక జ్ఞానాపేక్ష. ఈశ్వరుడు వీటన్నింటికి నియామకుడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యామున్నదో అది ఏంటి అని దాని గురించి తెలుసుకోవాలన్న జ్ఞానం గురించిన ఆపేక్ష, జిజ్ఞాస ఉండాలి. అన్ని జంతువులకు ఈ వ్యసనాలు ఉంటాయని తెలుసుకుని, కాబట్టి అటువంటి జన్మ నాకొద్దు అనుకుని, దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి అని దాని గురించిన జిజ్ఞాస పెంచుకోవాలి. అందుకోసం తపస్సు చేయాలి. ఇచ్ఛలు, సంకల్పాలన్నీ విగతం వదిలిపెట్టాలి. ఆత్మ గురించిన విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. స్వకర్మలంటే ఏమి? స్వధర్మాలంటే ఏమి? ఆత్మ గురించిన కథలేమి అని వాటి గురించే తెలుసుకుంటూ వింటూ ఉండాలి. ఆత్మనే దైవంగా నాకిదే కావాలి అని కోరుతూ ఉండాలి. దాని గురించిన మాటలే మాట్లాడుతూ ఉండాలి. దేనితో వైరం పెట్టుకోరాదు. సామ్యంగానే ఉండాలి. ఉపశమనము మనసేంద్రియాలన్నీ ఉపశమించి ఉండాలి. నా దేహమండి
నాకు ఆరోగ్యం అండి, నాకు ముక్కు గారుతుందండి అనుకోకుండా, దేహము నా ఇంట్లోనండి అనుకోకుండా, నేను, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అనుకుంటూ అవి నేనే అన్నంత తాదాత్మ్య స్థితి లేకుండా ఉండాలి. దేహాదుల పట్ల ఆత్మబుద్ధి ఉండరాదు. దేహాత్మాభిమానాలు ఉండరాదు. వాటిని జిహాస వదిలిపెట్టాలి. అధ్యాత్మయోగము, ఆత్మయోగం కావాలి. అనాత్మల్ని జిహాస వదిలిపెట్టి ఆత్మను తగులుకుని ఉండాలి యోగంగా. ఏకాంత సేవ చెయ్యాలి. ఎప్పుడూ ఏకాంతంగా ఉండాలి. ఎందుకు అంటే ఏకం ఏవ అద్వితీయం అర్థం గావాలి అంటే ఏకాంతంగా ఉండాలి. ఆ విధంగా ఆత్మను, ఏకాంతమై ఉన్న ఆత్మను అదే పనిగా గ్రహిస్తూ ఉండాలి. ప్రాణేంద్రియ ఆత్మలను, మనోప్రాణేంద్రియాలను మూడింటిని జయించి ఉండాలి. సత్ పైన శ్రద్ధ కావాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఎల్లప్పుడూ అప్రమత్తుడై ఉండాలి. ఆదమరిచి ఉండరాదు. వాక్కులను నియమిస్తూ ఉండాలి. మౌనాన్ని పాటిస్తూ ఉండాలి. సర్వము వాసుదేవమయమని తలుస్తూ ఉండాలి. సర్వము నేనే అని తెలుసుకుంటూ ఉండాలి. జ్ఞానంతో, విజ్ఞానంతో విజృంభిస్తూ ఉండాలి. లోపలంతా జ్ఞాన విజ్ఞానాలు పెరుగుతూ ఉండాలి. వృద్ధి చెందుతూ ఉండాలి. అటువంటి యోగము కలుగుతూ ఉండాలి. ధృతి కావాలి. ఉద్యమించాలి. ఉత్సాహంతో ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాత్వికంగా ఉండాలి. సత్వగుణంలో ఉండాలి. రజో తమో గుణాలు వదిలిపెట్టి ఉండాలి. ఆదిగా కలిగిన ఇవి కొన్నే. ఇక్కడి నుంచి మోక్షోపాయాలని ఇంతవరకు చెప్తే ఇంక అయిపోయిందేమో అనుకుంటే కాదు. కొన్నే ఇవి. ఈ విధంగా ఎన్నో ఉంటాయి. ఎన్నో తెరంగుల, ఎన్నో విధాలుగా ఆ లింగ దేహాన్ని జయించాలి. ఇంతకీ మనసుని జయించాలి. అందుకనే మనము మనసుని జయించే పద్ధతి మార్గమేమి? దాన్ని వాసుదేవమని తెలుసుకునేందుకు మార్గమేమి? ఇది వాసుదేవమని తెలుసుకో అని చెప్పారు గదా ఇక్కడ. వాసుదేవమని తెలుసుకోమంటే తెలుసుకుంటాను గానీ తెలుసుకునేందుకు మార్గమేమి అని. అందుకోసమే మనమిప్పుడు అమృత బిందు ఉపనిషత్తు చదువుకుంటూ వస్తూ ఉన్నాము. వాసుదేవుడని తెలుసుకోవాలి. ఆ లింగ దేహాన్ని మనం ఎట్లో ఒకట్లా భంగం జేయాలి. ఎట్లా? ఈ లింగ దేహాన్ని, మనసుని గెలవడం ఎట్లా? మనసు చాలా ప్రమాదం గదా! కృష్ణా! అబ్బో! అది మహా చంచలము. దాన్నెట్లా పట్టుకోగలము? కావాలంటే గాలినైనా సరే పిడికిట్లో బంధించొచ్చు గానీ, మనసునెట్లా నిలబెట్టగలము అని అర్జునుడు అడిగితే, అవును నిజమే. అసంశయం మహాబాహో నిజమే చాలా కష్టం. కానీ ప్రయత్నం చెయ్యి, ఉపాయాలు బెట్టుకో అని జెప్పారు మన భగవద్గీతలో గూడా. అట్లానే కొన్ని ఉపాయాలు ఇక్కడ కూడా జెప్తారు. గురువులు అన్ని చోట్ల చెప్తారు. ఏవో ఒక ఉపాయాలు మనం గూడా బెట్టుకొని, ఏదో ఒక ఉపాయంతో ఆ మనసుని సాధించాలి మనము. ఆ రకంగా దేహి కుశలతతో ఉంటే, అప్పుడు వాడు బ్రాహ్మీభూత స్థితిని తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఉండవలెను అని చెప్తూ ఉన్నారు. మనము దీన్ని ఇవాళ ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం ఇక్కడి నుంచి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.